సువార్త అంటే పేరు కాదు. దేవుడి గురించి మనం మంచి మాటలు ఇతరులకు తెలియచేయాలి. ముందు నీ కుటుంబానికి చెప్పాలి. తర్వాత ఒకటి నువ్వు కనపడితే ఎవరికైనా నువ్వు సువార్త చెప్పాలి. వాడు ఏమైనా అనుకోని దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి శిలువ మానుపై తన ప్రాణాలు వదిలిపెట్టాడు అని చెప్పాలి. సువార్త యొక్క గొప్పతనం తెలుసా మీకు? సంపాదిస్తే చెప్పలేదా? దేవసేవకు 4 అధ్యాయాలు చదవండి ఇంటికి వెళ్ళి. సంపాదిస్తే యేసుక్రీస్తు భక్తులకు చెప్పిన ఉపదేశం వాళ్ళకి చెప్పాడు. 5 పేరు 6 వాళ్ళు చెప్పదు పేరు. అప్పుడు యేసు మాటలన్నీ ఊరు మొత్తాన్ని చెప్తే వాళ్ళందరూ వస్తారు యేసుక్రీస్తు దగ్గర. చెప్పలేదు సువార్త యొక్క గొప్పతనం. ఒక చిన్న పిల్ల, ఒక చిన్న పాప 5వ తరగతి 6వ తరగతి చదివి పాప చేసినటువంటి సువార్త, దేవుని గురించి చెప్పిన మాటలు, ఆ సందర్భాన్ని చూద్దాం. ఒక అద్భుతకరమైన యథార్థమైన సంఘటన. మనకి టైము వెళ్ళిపోతూ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. అద్భుతమైన జాగ్రత్తగా వినండి. ఒక చిన్న పాప 5వ తరగతి చదివే పాప తన కుటుంబంలో ఎలాగైతే రక్షకుడి పాపను కూడా రక్షణలో వెళ్ళిందో ఆ పాప వేరే వాళ్ళకి సువార్త చెప్పడం వల్ల కలిగినటువంటి అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి సంఘటన దక్షిణ కొరియా దేశం. దక్షిణ కొరియా దేశంలో ఒక పేద కుటుంబం ఉండేది. పేద కుటుంబంలో 2 అన్నదమ్ములు, ఒక పాప. ఆ కుటుంబంలో నిరుపేద కుటుంబం. చిన్నతనం బాగా కష్టపడి చదువుకున్నాడు, యోగం పోసాడు. అతను చదువు ఇష్టం. చదువుకోవడానికి ఒక పూట అన్నం తినేవాడు డబ్బులు లేక. అలాంటి వ్యక్తి 19 సంవత్సరాల వయసులో ఒక స్కూల్లో డబ్బులు కొంత టీచర్గా ప్రాక్టీస్ వెళ్తూ ఉండేవాడు, ప్రైవేట్ స్కూల్లో. ఒకసారి ఆ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే ఒకేసారి అతనికి ఒక సంఘటన జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. రక్తం విపరీతంగా నోట్లో నుంచి ముక్కులో నుంచి కారిపోతూ ఉంటుంది. అతను వామిటింగ్ చేసుకొని బ్లడ్ని బాగా వేసుకొచ్చి పడిపోతాడు. ఎవరు పట్టించుకోరు. ఇక చిన్నగా ఓపిక తెచ్చుకొని వేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్తారు. టెస్టులు చేస్తారు, ఎక్స్రే తీస్తారు. డాక్టర్ గారు పిలిచి, అయ్యా మీ అబ్బాయికి ఊపిరితిత్తు యొక్క ఎడం భాగం పనిచేయట్లేదు, లోపల ఒక సీమ్ పట్టిపోయింది, నెక్స్ట్ అది కుడి పక్కకు వచ్చేస్తుంది, మ్యాక్సిమం 40 రోజుల కంటే బ్రతకడు, 19 సంవత్సరాలు అతనికి అని చెప్పారు డాక్టర్ గారు. ఇంతకుముందే చెప్తారు. ఇంకా కంగారు పడిపోతాడు. ఇంటికి వస్తాడు. అతను అది ఏంటి చెప్పండి, టీబీ జబ్బు, క్షయవ్యాధి అంటారు తెలుగులో. టీబీ జబ్బు వస్తుంది అతనికి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక అతని బుక్స్లో ఒక పాత సాగు మీద పాత దుప్పటి కప్పుకొని, ఒక క్యాలెండర్ పెట్టుకొని రోజు చించుకుంటూ ఉంటాడు. అతను బౌద్ధ మతస్థుడు వల్ల పైగా బౌద్ధ మతాన్ని ఆచరిస్తాడు. ఇక ఏమి చేయలేక ఏడ్చుకుంటా ఎలా నాకు బ్రతకాలని ఇష్టం అనుకుంటే ఒక చిన్న పాప పక్కన ఇంటి పక్కన ఉండేది, 2 ఇళ్ళ పక్కన ఉండేది చిన్న పాప అతని గురించి తెలుసుకుంటుంది. అసలు యేసుక్రీస్తు యొక్క సువార్త యొక్క గొప్పతనం వస్తుంది. బైబిల్ తీసుకున్న గుడిసెలకు వస్తుంది. వచ్చి అందరూ ఈ బైబిల్ చదువుకోండి, దేవుడిని రక్షిస్తాడు, దేవుడిని రక్షిస్తాడంటే పిచ్చి చుట్టూనే వెళ్తాడు. ఇస్సరు అవుతాడు బైబిల్. ఇస్సరు అయితే అసలు క్రైస్తవ కుక్క అంటాడు. అతను రాసినటువంటి సాక్షులు ఉన్నది. పిచ్చి కుక్క, క్రైస్తవ కుక్క, వెళ్ళిపోయావు. మన బౌద్ధ మతస్థం మీద ఎలా స్వీకరిస్తూ ఉంటాడు. పాప వెళ్ళిపోతుంది. మళ్ళా 2వ రోజు వస్తుంది, అదే తిట్లు. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు వస్తుంది, అదే తిడతా ఉంటాడు. తిడతా ఉంటే పాప ఓర్చుకొని పెద్దగా ఏడుస్తాడు. ఏడిసి ప్రార్థన చేస్తాడు.